నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. ఇక జూబ్లీహిల్స్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అదేవిధంగా బండ్ల గణేష్కు నారా లోకేష్ ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారని చెప్పి కూడా మరి ప్రచురించారు. ఇక ప్రభాస్ స్పిరిట్లో చిరంజీవి 15 నిమిషాల పాటు పవర్ఫుల్ రోల్ అని చెప్పి కూడా మరి ఉందా అని క్వశ్చన్ మార్కుతో కూడా ప్రచురించారు. అయితే ఇక కర్తవ్య పద్లో ఉప్పొంగిన దేశభక్తి, అంబరాన్ అంటిన గణతంత్ర వేడుకలను కూడా ప్రచురించారు. ఇక గ్లోబల్ సిల్క్ హబ్గా తెలంగాణ గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారని కూడా ప్రచురించారు. ఇక జమిలీకి జై, పునర్విభజన పక్కా, కొత్త నియోజకవర్గాల్లోనే ఎలక్షన్ వార్, నేడు అఖిలపక్ష భేటీలో కేంద్రం ప్రతిపాదించే అవకాశం, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు, రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు, మహిళా రిజర్వేషన్లు ఖాయమంటున్న నేతలు, తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న నియోజకవర్గాలు. ఇది మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నదే, అదిగో ఇదిగో అని మరి చెప్తున్నారు. మరి జమిలీ ఎన్నికలకు జై కొట్టబోతున్నారా పార్లమెంట్లో అఖిలపక్ష సమావేశాల్లో నిర్ణయించి ఓ నిర్ణయం అయితే తీసుకొన్నారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఈ నియోజకవర్గాలు కూడా పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాదు, దేశవ్యాప్తంగా రాజకీయ రూపురేఖలు మారనున్నాయి. మహిళా రిజర్వేషన్ల నియోజకవర్గాల పునర్విభజనతో 2029 ఎన్నికలు సరికొత్తగా జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా చర్చల్లో ఉన్న జమిలీ ఎన్నికలతో పాటుగా నియోజకవర్గాల పునర్విభజన దిశగా మరి వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనిపై కేంద్రం సీరియస్గా కీలక కసరత్తు చేస్తుంది. ఇప్పటికే జమిలీ ఎన్నికలపై నియమించిన జేపీసీ తమ అభిప్రాయాలను స్పష్టం చేసింది. ఏడాది 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండడంతో అవి పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజనపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా మరి స్పష్టంగా కనబడుతుందన్నట్టుగా సమాచారం అందినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా కొత్త నియోజకవర్గాల్లోనే ఎలక్షన్ వార్, నేడు అఖిలపక్ష భేటీలో కేంద్రం ప్రతిపాదించే అవకాశం, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు, మరి రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. మహిళా రిజర్వేషన్లు ఖాయమంటున్న నేతలు, తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న నియోజకవర్గాలు. ఇక అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధంగా నిర్ణయించే బిల్లు రూపకల్పన జరుగుతుందని, బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెడతారని ఆ వర్గాలు తెలిపాయి. సమావేశాల మొదటి రోజున జరగనున్న కేంద్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. మంత్రివర్గ భేటీతో పాటుగా ఈ నెల 27న నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం తన ప్రతిపాదనను ప్రతిపక్షాలకు వివరించనుంది. 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో పునర్విభజన దిశగా అడుగులు పడతాయా అన్న దానిపై ఆసక్తికరంగా నెలకొంది ఉందని కూడా ప్రచురించారు. ఇక లోక్సభతో కలిపే అసెంబ్లీ ఎన్నికలు మరి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అయితే చెప్పడం అయితే జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈసారి కీలక నిర్ణయాలు, 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తవగానే నియోజకవర్గాల పునర్విభజన, జమిలీ ఎన్నికలపైన మరోసారి చర్చ మొదలైంది. 2029 ఎన్నికల నాటిమి జమిలీ సాధ్యం కాదనే అభిప్రాయం ఇంతకాలం ఉండగా సాధ్యమే అని బీజేపీ కేంద్ర నేతలు ఇప్పుడు అంటున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు ప్రారంభం కానుంది. మరి ఏం చేయబోతున్నారు అనే దానికి మరి రేపటి పార్లమెంటు సమావేశాలు ఒక కీలకంగా అయితే మారనున్నాయి. ఒక అభిప్రాయానికైతే బీజేపీ వచ్చినట్టుగా మొన్నటి వరకు అయితే జమిలీ సాధ్యం కాదు అనే వాతావరణం ఉంది. కానీ ఈ రోజున అలా లేదు. 100% జమిలీకి జై అని మరి బీజేపీ కేంద్ర మంత్రులు కావచ్చు, నేతలు కావచ్చు మాట్లాడుతున్న పరిస్థితి చూడాలి. రేపు జరిగే పార్లమెంటు సమావేశాల్లో దీని మీద ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఇక దేశవ్యాప్తంగా కూడా నియోజకవర్గాలన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పునర్విభజన జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతున్న వేళ మరి స్పష్టంగా 2029 ఎన్నికలు కొంచెం డిఫరెంట్గా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా కర్తవ్య పథలో ఉప్పొంగిన దేశభక్తి, అంబరాన్ అంటిన మరి గణతంత్ర వేడుకలు, రాష్ట్ర పతాక ఆవిష్కరణ, అమరవీరుకు మోదీ నివాళి. దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ అంటాయి. ఢిల్లీలోని కర్తవ్య పథలో జరిగిన పరేడ్లో భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనిక బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకత. వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కేంద్ర మంత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా కూడా ప్రచురించడం జరిగింది. ఇంకా ఎంతో
ప్రతిష్టాత్మకంగా మనకు తెలుసు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా సంబరాలు అయితే నిన్న అమరాన్ని అంటాయి. మరి 100% మరి మన గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా బలీయంగా మేము ఎంత బలీయంగా ఉన్నాం అనే విషయం కూడా మరి ప్రపంచ దేశాల ముందు మరి చెప్పేటందుకు శకటాల యొక్క ప్రదర్శన కూడా మరి జరిగింది. మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండానైతే మరి ఆవిష్కరించడం అయితే జరిగిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక హార్వర్డ్ కెనడీ స్కూల్లో స్టూడెంట్గా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ కెనడీ స్కూల్లో తన ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ను ఉత్సాహంగా ప్రారంభించారు. రాష్ట్ర పాలనలో ఆధునిక దృక్పథాన్ని అలవర్చుకునే దిశగా ఆయన ఈ శిక్షణలో పాల్గొన్నారు. లీడర్షిప్ ఇన్ ది 21st సెంచరీ కోర్సులో సీఎం పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు అవి కొనసాగుతాయని కూడా ప్రచురించారు. మనందరికీ తెలుసు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇక 400 కోట్లతో తీసుకురావాల్సిన కంటైనర్ దోపిడీ, గోవా కర్ణాటక సరిహద్దుల్లో సంచలనం. స్పందించిన కర్ణాటక హోంమంత్రి 400 కోట్లతో తరలిస్తున్న కంటైనర్ దొంగిలించినట్టు మహారాష్ట్ర పోలీసులు తెలిపారని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వరరావు పేర్కొన్నారు. కర్ణాటక సరిహద్దుల్లోని చెర్లకొండ మార్గంలో 400 కోట్లను తరలిస్తున్న కంటైనర్ను దోపిడీ దొంగలు దారి మరలించిన వ్యవహారంపై ఆయన స్పందించారు. బాధితులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేయడానికి సిద్ధమని, ఈ ఘటనలో వాస్తవాలు బయటకు వస్తాయని కూడా ప్రచురించారు. సినిమా తరహాలో దీన్ని మనం చూస్తున్నాం. ఈ రోజున మరి డబ్బుల కంటైనర్ ఎక్కడికి వెళ్ళింది అన్న దానిపై ఒక చర్చ అయితే జరగబోతుంది. ఇంకా గ్లోబల్ స్కిల్ హబ్గా తెలంగాణ ఉంటుందని గణతంత్ర వేడుకల్లో జిష్ణుదేవ్ వర్మ అయితే మరి చెప్పడం అయితే జరిగింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా గణతంత్ర వేడుకలు అయితే జరిగాయని కూడా ప్రచురించారు. $3 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. రైజింగ్ తెలంగాణ 2047 సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుందని తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనికుల నుంచి గౌరవందనం స్వీకరించారు. అమర జవాన్లకు గవర్నర్ సైనికాధికారులు నివాళులు అర్పించారు. ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు ఎంతోమంది పాల్గొనడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా తెలంగాణ నియోజకవర్గాలు లోక్సభలో కలిపి అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పి లక్ష్మణ్ కూడా ఇందాక చెప్పడం జరిగింది. విదేశీయుల్లో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్ సహా 4 కీలక మంత్రుల భేటీ. సింగరేణి అంశంపైన సీరియస్ చర్చ. ఢిల్లీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ తప్పేమీ కాదు అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. ఇక ప్రజాభవన్లో 4 మంత్రులు అత్యవసరంగా భేటీ స్టేట్ పాలిటిక్స్లో చర్చనీయాంశంగా మారింది. సోమవారం సాయంత్రం లోక్ భవన్ ఎట్ హోమ్ ముగిసిన అనంతరం మరి 4 ఒకే కారులో ప్రజాభవన్కు వెళ్లారు. సింగరేణి అంశంపై రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో వీరి భేటీకి అయితే ప్రాధాన్యత సంతరించుకుందని కూడా ప్రచురించారు. ఇక ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. నైనీ కోల్డ్ టెండర్స్పై గవర్నర్ను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో 4 మంత్రులు అత్యవసరంగా సమావేశం కావడం హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం హార్వర్డ్ యూనివర్సిటీ తరగతులకు హాజరయ్యారు. మంత్రుల భేటీ తప్పేమీ కాదని కూడా మరి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి వచ్చిన తర్వాత హైకమాండ్తో చర్చిస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే తెలిపారు. ఇక ఢిల్లీలో పీసీసీ అధ్యక్షులతో సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. సీఎం విదేశాల్లో ఉన్నప్పుడు మరి పరిపాలన అంశం విషయంలో మంత్రులు సమావేశం జరిపితే తప్పేమీ లేదన్నారు. డిప్యూటీ సీఎం బట్టి రాష్ట్రంలో పరిపాలన విషయంలోనూ సమావేశం జరిపారని అనుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ తీరుపై మహేష్ కుమార్ మండిపడ్డారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని, ఫోన్ ట్యాపింగ్ కేసుల సంబంధం ఉన్న వారందరికీ నోటీస్ ఇవ్వాల్సిందేనని, ఈ కేసులో పరిపూర్ణమైన దర్యాప్తు జరగాలని చెప్పారు. ఇక కాంగ్రెస్లోకి కవిత వస్తారన్న ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె తమ పార్టీకి అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారన్నారు. హరీష్ రావు, కేటీఆర్ వారి హయాంలో కొద్దిమందికి లబ్ధి చేకూర్చే విధంగా కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయాన్ని కవిత స్వయంగా తెలిపిందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారని కూడా ప్రచురించారు. ఇక మనకు తెలుసు మరి ఎవరైతే సంతోష్ రావు ఉన్నారో ఆయన కూడా ఈరోజు సిట్ విచారించనుంది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఎవరైతే మరి ఫోన్ ట్యాపింగ్లో తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే. దానిలో భాగంగా మరి విచారణకి ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా హాజరు కావాల్సిందేనని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు. వచ్చిన తర్వాత దీనిపై ఒక స్పష్టతమైన మరి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం బట్టి రాష్ట్రంలో పరిపాలన విషయంలో సమావేశం జరిపారని అనుకుంటున్నానని చెప్పారు. బీఆర్ఎస్ తీరుపై మరి మహేష్ కుమార్ మండిపట్టాన్ని కూడా మనం అయితే గమనించవచ్చు. ఇక అదేవిధంగా
ఫుట్బాల్ మైదానంలో నరమేధం, మెక్సికో ఫుట్బాల్ గ్రౌండ్లో గన్మెన్ల దాడి, కాల్పుల్లో 11 మంది మృతి, 12 మంది గాయాలు. మెక్సికోలో మరోసారి తుపాకులు గర్జించాయి. ఓ ఫుట్బాల్ మ్యాచ్ ముగిసిన వెంటనే సాయుధులైన దుండగులు జరిపిన కాల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది గాయపడ్డారు. దేశం మధ్య ప్రాంతంలోని గ్వానాజువాటా రాష్ట్రంలో సలమాంకా నగరంలో ఈ ఆదివారం ఈ దారుణమైన ఘటన అయితే చోటు చేసుకుంది. మరి దీన్ని అందరం కూడా ముక్తకంఠంతో ఖండించాలి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి నరమేధం జరగడం అనేది చాలా బాధాకరం, దౌర్భాగ్యం. నేడు గవర్నర్ కలవనున్నారు కేటీఆర్ బృందం. సింగరేణి టెండర్లో కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది బీఆర్ఎస్. అయితే మరి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ని వర్మను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వం ప్రతినిధి బృందం మంగళవారం కలవనుంది. సింగరేణి వ్యవహారంపై వారు గవర్నర్కు సమగ్ర వివరాలు అందజేయనున్నారు. సింగరేణిలో భారీ కుంభకోణం జరిగిందని, ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. సాక్ష్యాధారాలతో కూడిన నివేదికను గవర్నర్కు సమర్పించనున్నారు. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ టెండర్ల ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువు సుర్జన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేలా సింగరేణి టెండర్ నిబంధనలు మార్చిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. సుమారుగా 6,000 కోట్ల విలువైన టెండర్ల అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సింగరేణి టెండర్ల ప్రక్రియపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు న్యాయమూర్తితో లేదా సిబిఐతో పూర్తిస్థాయి విచారణ జరపాలని బీఆర్ఎస్ అయితే డిమాండ్ చేస్తుంది. మరి చూడాలి గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోబోతారు, తర్వాత ఏం జరుగుతుంది అనేది. ఇక జోగర్పల్లి సంతోష్కు సిట్ నోటీసులు, నేడు విచారణ మనం మాట్లాడుకున్నాం. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ను సిట్ విచారించిన విషయం తెలిసిందే. సిట్ నోటీసులపై సంతోష్ స్పందించారు. చట్టాన్ని గౌరవిస్తానని, మంగళవారం సిట్ ఎదుట హాజరై విచారణకు సహకరిస్తానని సంతోష్ అయితే తెలిపారు. మరి సిట్ అయితే దూకుడు పెంచింది. మరి ఎవరిని విచారణ చేసిన తర్వాత చివరికి ఏం చేయబోతుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుపోతుంది అని చెప్పి అందరికీలో కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అదే సమయంలో ఎపిసోడ్కి ఈ రకంగా వెళ్తుంది. అసలు దోషులు పెట్టుకునేది ఎవరు, ఇందులో వాస్తవం ఉందా లేదా అని ఒక డైలీ సీరియల్ కార్తీక దీపంలాగా ఇది సాగుతుంది అన్నట్టుగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారుతుంది. సంబంధిత అధికారులు, సిట్ అధికారులు రానున్న రోజుల్లో ఎటువంటి బాంబు పేల్చబోతున్నారు అనేది కూడా మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా మనం చూసుకుంటే జూబ్లీహిల్స్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు అయితే తెలియజేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ అలాగే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఏ నియోజకవర్గం నుంచి చదువుకున్న యువకుడిని నిలబెట్టి ప్రజలే గెలిపించారని పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థలో చాలా ముఖ్యమైనవి, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అన్ని రోడ్డు పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం జూబ్లీహిల్స్లో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు ప్రజలకు సేవ చేయాలనే తపన ఉందని, అలాంటి నాయకుడితో కలిసి అభివృద్ధి పనులు చేయించుకోవాల్సిన ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. భవిష్యత్తులో నవీన్ యాదవ్ పెద్ద స్థాయి నాయకుడిగా ఎదుగుతారని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ అంటే చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం అనుకున్నప్పటికీ ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయని కూడా తెలిపారు. రానున్న రోజుల్లో రోడ్ల విషయంలో కూడా నవీన్ యాదవ్తో మీకు ఏం కావాలో పనులన్నీ కూడా ఎమ్మెల్యే చేయించుకోవాలని, నవీన్ యాదవ్ రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా కాకుండా రాజకీయ ఒక శక్తిగా కూడా ఇంకా మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారని కూడా ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు జూబ్లీహిల్స్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, మేమేమైతే మాట ఇచ్చామన్న ఉప ఎన్నికల్లో దాన్ని 100% చేసి తీరుతామని చెప్పి శ్రీధర్ బాబు మరొకసారి పునరుద్ఘాటించారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా బండ్ల గణేష్కు నారా లోకేష్ ఫోన్, ఆరోగ్య పరిస్థితిపై ఆరా. బండ్ల గణేష్ మనకు తెలుసు, ఆయన చంద్రబాబు నాయుడుకి పరిస్థితి బాగుండాలని చెప్పి ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. ఆయన తిరుపతి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న సినీ నిర్మాత బండ్ల గణేష్ కాలి నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు మంత్రి నారా లోకేష్ ఫోన్ చేసి పరామర్శించారు. పాదయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కాలి నొప్పి నుంచి త్వరగా కోలుకొని మొక్కు చెల్లించుకోవాలని ఆకాంక్షించారు. గతంలో టీడీపీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసులో అరెస్ట్ అయిన సమయంలో తాను తిరుమల వెంకన్నను మొక్కుకున్నానని బండ్ల గణేష్ చెప్పిన విషయం అందరికీ కూడా
తెలిసిందే. జైలు నుంచి చంద్రబాబు విడుదలై ఎన్నికల్లో గెలిచి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ తన మొక్కును తీర్చుకునేందుకు తిరుమల పాదయాత్ర చేపట్టారు అని చెప్పి కూడా ప్రచురించడం అయితే జరిగింది. తెలుసు బండ్ల గణేష్ ఈ మధ్య మరి పాదయాత్ర స్టార్ట్ చేశారు. మరి ఎటువంటి పరిస్థితుల్లో తన మొక్కు చెల్లించుకున్నారు. మరి సీఎం చంద్రబాబు నాయుడిని అన్యాయంగా అరెస్టు చేశారు. ఆయన విడుదల అవ్వాలని బాగుండాలని కోరుకున్నారని ఆయన తన మొక్కును చెల్లించుకోవడం అయితే జరిగింది. నారా లోకేష్ అయితే ఫోన్ చేసి మరి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనకి ఫోన్ చేసినట్లు కూడా మరి దీనిలో తెలుస్తుంది. ఇక అదేవిధంగా ప్రభాస్ స్పిరిట్లో చిరంజీవి 15 నిమిషాల పాటు పవర్ఫుల్ రోల్ అనేది మరి ఒక వైరల్గా మారుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా డైరెక్టర్ చేయబోతున్నారు స్పిరిట్ మూవీని. మరి కానీ దీనిలో వాస్తవం లేదు అని చెప్పి గతంలో సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్గా చెప్పారు. కానీ ఎందుకో ఇది ఎక్కువగా మరి ప్రభాస్ సినిమాలో చిరంజీవి ఉన్నారు అని వార్త మరి అందరినీ కూడా షేక్ చేస్తున్న పరిస్థితి. దీనిలో వాస్తవం ఉందా లేదా అనే దానికంటే కూడా మరి సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం విపరీతమైన వైరల్గా మారిన పరిస్థితి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. లేటెస్ట్గా స్పిరిట్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలు నటించారనే ప్రచారం సినీ వర్గాల ఆసక్తిని రేపుతున్నాయి. బాలీవుడ్ నివేదికల ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి పాత్ర రెండో భాగంలో కీలకంగా ఉండేలా సుమారుగా 15 నిమిషాల పవర్ఫుల్ సీక్వెన్స్ ఉంటుందని టాక్ వినబడుతుంది. దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉందని కూడా ప్రచురించారు. మరి చూడాలి రానున్న రోజుల్లో దీనిలో వాస్తవం ఎంత అనేది తెలవడానికి మనకు అవకాశం అయితే కనబడుతుంది. ఇక భారత సైనిక శక్తి చాటేలా రిపబ్లిక్ పరేడ్ మరి జరిగింది. భారత సైనిక శక్తి చాటేలు ఇప్పటి వరకు చూసిన రిపబ్లిక్ డే పరేడ్లకు భిన్నంగా 77వ గణతంత్ర దినోత్సవాలకు ప్రత్యేకంగా సంతరించుకుంది. తొలిసారి భారత సైన్యం ప్రవేశపెట్టిన ఫేజ్డ్ బ్యాటిల్ ఆర్ఎఫ్ ఫార్మేట్ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రదర్శించిన త్రివిధ దళాల సంయుక్త ఆపరేషన్ టేబ్లో ఆపరేషన్ సింధూర్ మొదటిసారిగా ప్రజల ముందుకు వచ్చిన హైపర్సోనిక్ లైట్ మిసైల్ నమూనాలు, ఆటో నమస్ రోబోటిక్ సిస్టమ్స్, స్వాట్ డ్రోన్లు ఇలా ఒకటేమిటి ఈ ఏడాది పరేడ్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దేశ రక్షణలో భారత్ ఎంత వేగంగా ఆధునీకరించబడిన దిశగా ముందుకు వెళుతుందో, ఆత్మనిర్భర్ భారత్ కలలు ఎలా నిజమవుతాయో పరేడ్లో ఘనంగా చాటి చెప్పిందని కూడా ప్రచురించారు. ఇక సైనిక శక్తి త్రివిధ దళాల ఐక్యత, సాంస్కృతిక వైభవం ఒకే వేదికపై కలిసిన ఈ వేడుక దేశ ప్రజల్లో నూతనోత్తేజాన్ని అయితే నింపింది. ఢిల్లీలోని కర్తవ్య పథ వేదికగా జరిగిన ఈ పరేడ్ను కోట్లాది మంది టీవీ డిజిటల్ వేదికల ద్వారా వీక్షించారు. ఇక భైరవ్ కమాండోలు, రోబోటిక్ డాగ్స్, తొలిసారి డ్రోన్ శక్తి మహాప్రదర్శన, ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇవన్నీ కూడా మరి హైలైట్గా నిలిచాయని కూడా ప్రచురించారు. ఇక అమరావతిలో తొలిసారిగా రిపబ్లిక్ డే మరి మనకి తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటి వరకు మరి అమరావతిలో మరి ఎప్పుడు అయితే ఇంతవరకు రిపబ్లిక్ డే వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరగలేదు. మరి ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర తదితరులు హాజరయ్యారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరేడ్లో పాల్గొన్న 11 దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్ర ప్రగతిని చాటేలా 22 శకటాలను ప్రదర్శించారు. గణతంత్ర వేడుకలను చూసేందుకు రాజధాని ప్రాంత రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. తొలిసారి రాజధాని అమరావతిలో జాతీయ జెండాను ఎగురవేస్తున్నామని, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న వారితో శుభక్షణాన్ని ఎంచుకోవడం గర్వకారణమని, మరి రాజధాని నిర్మాణం గతంలో ఆగిపోయిందని, మరి కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు, మరి దాని కంటిన్యూషన్ ఉంది. ఆర్థిక విశ్వాసం దెబ్బతింది. ఇప్పుడు ఫలితాల్లో సాగుతున్న ఇప్పుడు ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి. సంస్థలు తిరిగి బలపడుతున్నాయి. స్వర్ణాంధ్ర 2047 కార్యాచరణ ముందుకు తీసుకువెళ్తున్నాం. 2047 నాటికి ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతుమే లక్ష్యం. కాలానుగుణంగా పాలన మారాలనేది ప్రభుత్వ సిద్ధాంతం. సాంకేతిక ద్వారా క్షణాల్లో పాలన ప్రజలకు చేరేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. ప్రతి పౌరుడికి అవకాశాలు కల్పించి న్యాయం చేస్తాం. కలిసికట్టుగా ఆరోగ్య, ఆనంద, సౌభాగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మిద్దాం. ప్రతి గ్రామం, ప్రతి పట్టణం చైతన్యవంతంగా ఎదిగేలా చేద్దామని మరి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అయితే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలపడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక
ఒక బాలిక ప్రాణం తీసిన చైనా మాంజా, ఇది దారుణం. ఎంతటి దారుణం అంటే, చైనా మాంజాలు వాడకండి బాబు, అమ్మే వాళ్ళని పట్టించండి అని చెప్పి నెత్తి నోరు మొలుకున్న మనకేం కాదు, మనకేం కాకపోవడం పక్కన వాళ్ళకి ఏమైతే అన్నట్టుగా మరి వ్యక్తిగత బాధ్యత లేకుండా ప్రవర్తించిన వాళ్ళ చూడండి ఏం జరిగిందో. మరి కూకట్పల్లిలో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తు చైనా మాంజా మెడకు చుట్టుకుని గాయాలు కావడంతో బాలిక మృతి చెందింది. తండ్రితో బైక్పై వెళుతున్న బాలికకు చైనా మాంజా మెడకు చుట్టుకుని తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలిక తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో ఆ బాలిక తండ్రి హుటాహుటిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. ఇటీవల జరిగిన బొటానికల్ గార్డెన్ వద్ద ఇద్దరు యువకులు బైక్పై వెళ్తుండగా చైనా మాంజా తగిలి యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు అనే వ్యక్తి సైతం మాంజా తగిలి గొంతు కోసుకుపోయి తీవ్ర రక్తస్రావం అయిపోయింది. ఈ పాపం అంతా మీదే. ఎవరైతే మీరు చైనా మాంజాతో మరి గాలిపటాలను ఎప్పుడైతే పతంగులను మీరు ఎగరేశారో, మీరందరూ ఉగ్రవాదుల కంటే దారుణమైన వ్యక్తులుగా మరి మనందరం కూడా అభివర్ణించవచ్చు. మీరేమంటారు ఈ విషయంలో చెప్పండి. ఎందుకంటే మీ యొక్క ఆనందం కోసం, మీ యొక్క పతంగులు బాగా పైకి ఎగరాలను ఇంకే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా నెత్తి నోరు కొట్టుకున్నా కూడా మీరు అలాంటి మరి చైనా మాంజాను వాడి మీరు పతంగుల్ని ఎగరేశారంటే మీరు ఉగ్రవాదులతో సమానంగా మరి నేనైతే వ్యక్తిగతంగా అయితే చెప్తున్నాను. ఇంతటి దారుణం, చిన్నపిల్ల అభంశోపం ఏది ఎరగిన పిల్ల బండి మీద వెళ్తున్న సమయంలో ఆ చైనా మాంజా చుట్టుకుపోయిందంటే ఎవరైతే ఆ పిల్లకి కారకులు ఒక్కళ్ళు కాదు, అక్కడ ఎగరేసిన వాళ్ళు కాదు, మరి తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే మీరు ఈ చైనా మాంజాని భారతదేశంలో వాడారో మీరందరూ కూడా ఈ పాపంలో పాలు పంచుకోవాల్సి వస్తుంది. మీరందరికీ కూడా కనీస ఇంగిత జ్ఞానం ఇవ్వాలని భగవంతుడికి మరి నేను మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటివి మరొకసారి పునరావృతం కాకుండా సిగ్గు తెచ్చుకోండి ఎక్కడికని అని చెప్పి నేనైతే చెప్పడం అయితే వ్యక్తిగతంగా అయితే జరుగుతుంది. ఎందుకంటే పసిపిల్లల ప్రాణాలు, పెద్దవాళ్ళ ప్రాణాలు పోతుంటే మీకు గాలిపటాలు కావాల్సి వస్తున్నాయి, మరి పతంగులు కావాల్సి వస్తున్నాయి. మీ ఇళ్లలో, మీ కళ్ళల్లో ఆనందం కోసం పక్కోళ్ళ కళ్ళల్లో, పక్కోళ్ళ ఇళ్లలో దీపాలు ఆర్పేసే దౌర్భాగ్య స్థితికి ఈ చైనా మాంజా వాడి ఎగరేసిన పతంగుల వాళ్ళందరూ దిగజారిపోయారు. మీరేమనుకుంటున్నారు ఈ చైనా మాంజా పరిస్థితి గురించి? చైనా మాంజా వాడిన వాళ్ళందరూ కూడా ఉగ్రవాదుల కంటే దరిద్రులు అని చెప్పి నేనైతే వ్యక్తిగతంగా చెప్తున్నాను. మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక మేడారాన్ని సందర్శించిన న్యూజిలాండ్ మావోరి తెగ ప్రతినిధులు గద్దల ప్రాంగణంలో హాకా నృత్య ప్రదర్శన కళాకారులతో కలిసి నృత్యం చేసిన మంత్రి సీతక్క. మనకు తెలుసు మేడారం జాతర మరి ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందుతుందో. మరి తెలంగాణ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే ఉందో తెలంగాణకే తలామానికంగా ఈ రోజున మరి ప్రపంచానికే తలామానికంగా వెళ్తుంది. మరి దానికి ఉదాహరణ మరి ఎక్కడి నుంచి అయితే న్యూజిలాండ్ మావోరి తెగ ప్రతినిధులు వచ్చి కూడా ఇక్కడ మరి నృత్యాన్ని చేశారు అంటే దానికి మనందరం కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ప్రపంచ ప్రఖ్యాత శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా సోమవారం న్యూజిలాండ్కి చెందిన మావోరి తెగ ప్రతినిధులు మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడారం గద్దల ప్రాంగణంలో మావోరి తెగ వారి సంప్రదాయ నృత్యమైన హాకా నృత్యాన్ని వారు ప్రదర్శించారు. హాకా నృత్యం అనేది మావోరి తెగలో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో తమ సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు శత్రువుల్లో భయాన్ని కలిగించే విధంగా చేసే మరి సంప్రదాయమైన నృత్య ప్రసిద్ధి చెందింది. ఈ నృత్యము ఖభావాలు, శరీర చలనాలు అత్యంత ప్రభావితంగా ఉంటాయి. తెలంగాణ న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోరి తెగ ప్రతినిధులు మేడారం మహాజాతరను సందర్శించారు. హాకా నృత్య ప్రదర్శన సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేసి వారిని కూడా ఉత్సాహం అయితే పరిచారని కూడా తెలిసింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతికి దేశ సరిహద్దులు, భాషలు అడ్డు కావని, ప్రపంచంలోని ఎక్కడైనా ఆదివాసీలు అడవి ప్రకృతి మీద ఆధారపడి జీవనం సాగిస్తారని అన్నారు. ఆదివాసీ జీవన విధానం, విశ్వాసాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే తత్వాన్ని ప్రతిబింబిస్తాయని ఆమె పేర్కొన్నారు. అనంతరం మావోరి తెగ ప్రతినిధులు గద్దల వద్దకు తీసుకువెళ్లి వనదేవతలను దర్శనం చేయించారు. సమ్మక్క సారమ్మల దేవతల వైభవం చరిత్రను మంత్రి సీతక్క స్వయంగా వారికి వివరించారు. ఈ సందర్భంగా బంగారం వనదేవతల ప్రసాదాన్ని అందజేసి మావోరి తెగ ప్రతినిధులను సన్మానించారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఆవరణలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు అద్భుతంగా జరిగాయి. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున హాజరయ్యారు. పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం అన్నారు. దేశ పౌరులందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం అందిస్తున్న రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచిందన్నారు కంది శ్రీనివాసరెడ్డి. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే మరి కంది శ్రీనివాసరెడ్డి చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన కంది శ్రీనివాసరెడ్డి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదల వైద్యుల ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. జైనది మండలం సాంగ్వి గ్రామానికి నిమ్మల పురుషోత్తమరెడ్డికి 60,000 చెక్కును తన క్యాంపు కార్యాలయంలో అందించారు. బోరజ్ మండలం గూడ గ్రామానికి చెందిన లక్ష్మికి 12,000 చెక్కును గూడలోని ఆమె నివాసంలో అందించారు. సీఎంఆర్ఎఫ్ సాయం కోసం తన క్యాంపు కార్యాలయం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని, మరి ఆసుపత్రిలో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చునని కూడా కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఎన్నో పథకాలు మరి ఇస్తూ ఉంటుంది, కానీ ఆ పథకాలు మరి ప్రజలకు చేరవేసే బాధ్యత మరి అక్కడున్న ప్రజాప్రతినిధులకు ఉంటుంది. మరి నిష్పక్షపాతంగా ఉండి ప్రజాసేవనే శ్రేయస్సుగా కోరుకునే మరి కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే, కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రమే ఇలా ప్రజల కోసం ప్రజల పట్ల పనిచేస్తూ ఉంటారు. దానికి ఉదాహరణే కంది శ్రీనివాసరెడ్డి. మరి ఆయన క్యాంపు కార్యంలో ఎవరైతే మరి హాస్పిటల్స్లో బిల్లులు చెల్లించి మరి తప్పని పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యి బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారో, మరి అప్పులు సప్పులు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త ఉపశమనం కలిగించే విధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు నుంచి మరి సీఎంఆర్ఎఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి చెక్కులు వచ్చే ప్రయత్నం అయితే చేశారు. మరి ఎవరైతే మరి వాళ్ళు అప్లై చేసుకుంటానికి కూడా ఒక అవకాశం అయినా కల్పించడం నిజంగా కంది శ్రీనివాసరెడ్డి సేవా దృక్పథానికి ఇది ఒక మచ్చుతునగ్గా మనందరం కూడా పరిగణించవచ్చు. ఇక పాత ఉపాధి చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని తీర్మానం సమావేశం. రాంపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మాన కాపీని కంది శ్రీనివాసరెడ్డికి మరి అందించారు. సర్పంచ్ అని కూడా ప్రచురించారు. పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కావాలనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేరు మార్చిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన బోరజ్ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీని సందర్శించారు. జీరాంజీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని రాంపూర్ సర్పంచ్ బత్తుల వెంకటమ్మ శ్రీనివాస్ అధ్యక్షున గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి తీర్మాన కాపీని కంది శ్రీనివాసరెడ్డికి అందించడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా సింగరేణి సంస్థ బొగ్గు ద్వారా చాలా పరిశ్రమలు ఆధారపడ్డాయని మందమర్రి జిఎంఎన్ రాధాకృష్ణన్ వెల్లడించారని ప్రచురించారు. ఇక త్యాగదనుల ఆశయాలను సాకారం చేద్దాం జిల్లా కలెక్టర్ బి చంద్రన్ నల్గొండ జిల్లా కలెక్టర్ మరి ప్రచురించారు. ఇక పులిగెలలో ఘనంగా గణతంత్ర వేడుకలు ఒకటేమిటి రాష్ట్ర వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాలలో కాదు దేశవ్యాప్తంగా మన గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అయితే అంటాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు. వార్డుల నుండి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిక. కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించిన కంది శ్రీనివాసరెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యమని చెప్పి వెల్లడి. మరి ఎవరైతే ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయన 100% ప్రజలకి మేలు చేస్తారని అక్కడ ఉన్న ప్రజలు మరి నమ్ముతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ద్వారానే మా యొక్క ఆశయాలన్నీ కూడా మరి వస్తాయి, కంపల్సరీ ఆశయాలు మేము చేరుకుంటాం, మరి అన్నింటినీ కూడా మేము ప్రజాసేవకు ముందుంటాం అనుకున్న వాళ్ళు కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి వేరే పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నుంచి కూడా కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలు వీళ్ళందరూ చేరటం జరుగుతుంది. మరి వాళ్ళందరికీ కూడా పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి కంది శ్రీనివాసరెడ్డి ముందుకు వెళ్ళటం అయితే మనం గమనించవచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని తమ క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఒకటో వార్డు జయజవన్ నగర్ మహాలక్ష్మి వార్డు నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆయన స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో జెండా ఎగరవేసి ఆదిలాబాద్లో జెండా ఎగరవేసి కాంగ్రెస్ పార్టీ ఏంటో మరి ముందుకు వెళ్ళాలి అంటే ఏంటో అందరికీ కూడా తెలియచెప్పాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునివ్వడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక మువ్వన్నెల రెపరెపలు మనం చూడొచ్చు. శకటాలు ఏ రకంగా ఉన్నాయి, మరి ఆయా రాష్ట్రాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మరి అదేవిధంగా మన భారత త్రివిధ దళాలు ఏ రకంగా మరి ప్రపంచానికి భారత్ అంటే ఏంటో తెలియజెప్పే ఒక అద్భుతమైన వేడుక మరి గణతంత్ర దినోత్సవం. అలాంటి గణతంత్ర దినోత్సవాల్లో తెలంగాణ గణతంత్ర దినోత్సవాలు ఏ రకంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ గణతంత్ర దినోత్సవాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రకంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా మరి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలనే కాకుండా భారతదేశం ఏ రకంగా ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి ప్రపంచ దేశాలకి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒక వేదికగా మరి ఉన్నాయని మనం ఘంటాపదంగా చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఘనంగా 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ పథకాలకు పారదర్శకంగా ప్రజలు అందిస్తున్న జిల్లా అధికారులు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూర్యాపేట జిల్లా ఏదైతే ఉందో ఆయన మరి ఆ కలెక్టర్ ఆయన సేవానంద్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొని బాలబాలికలందరికీ కూడా మరి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక పేదవారి గౌరవ ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇళ్లని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలియజెప్పారని కూడా ప్రచురించారు. ఇక
ఓవరాల్గా గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే చాలా అద్భుతంగా జరిగాయి. వరంగల్ జిల్లాలో అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు కలెక్టర్ డాక్టర్ సత్యశారద అని కూడా ప్రచురించారు. ఇక దేశం విదేశం ఎడారి దేశంలో వడగళ్ల వాన, భారత్కు డొనాల్డ్ ట్రంప్ సందేశం అని కూడా మరి ప్రచురించారు. ఇక భారతదేశంలో 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సందేశాన్ని పంపారు. భారతదేశం ప్రభుత్వానికి ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో భారత్ అమెరికా లాంటిది హిస్టారిక్ బ్రాండ్ అంటూ కోట్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. ట్రంప్ తమది ఎన్నో దశాబ్దాల సంబంధం అని అర్థం వచ్చేలా ట్రంప్ షేర్ చేసిన ఫోటో భారత ప్రభుత్వానికి భారత ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవాలు అయితే మరి ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. మరి చూడాలి ఈ షేక్ హ్యాండ్ వెనుక ఎటువంటి విషపూరితంగా ఉండాలి, ఎటువంటి విషపూరితమైన ఉద్దేశాలు ఉండకూడదని మనం అయితే భావించాలి. ఇక జిన్పింగ్ సంచలన నిర్ణయం, ఉప సైన్యాధ్యక్షుడిగా జాంగ్ పై వేట్ అని కూడా మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఏమిటి అనేది కూడా ప్రచురించారు. ఇక క్రేజీ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు పెద్దలు, కానీ రచ్చ గెలిచి తర్వాత ఇంటిని కూడా గెలిచి బలా అనిపించుకుంది తెలుగు సోయగం శ్రీలీల. తొలుత కన్నడంలో గెలిచి తర్వాత తెలుగులో నిలిచి ఇప్పుడు హిందీ తమిళం అన్నింటిలో కవర్ చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపుకై ప్రయత్నాలు చేస్తుంది ఈ అందాల భామ. తాజాగా ఈ తెలుగమ్మాయి డైరీలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం వచ్చి చేరిందని వినికిడి. కోలీవుడ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమాలో ఇద్దరు కథానాయకుల్లో ఒకరిగా శ్రీలీల ఎంపికైందని కోలీవుడ్ న్యూస్. ఇటీవల శ్రీలీలకు ప్రదీప్ కథ వినిపించారని, పాత్ర నచ్చడంతో శ్రీలీల పచ్చజెండా ఊపేసిందని తెలుస్తుంది. రీసెంట్గా పరాశక్తితో తమిళ ప్రేక్షకులను పలకరించిన శ్రీలీలకు అక్కడే నిరాశ ఎదురైంది. ఈసారి పరాజయం మేరుగని ప్రదీప్ రంగనాథన్తో రాబోతుంది శ్రీలీల. ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలని కూడా ప్రచురించారు. ఇక 16 గంటల పని బిస్కెట్లు తినే బతికానని చెప్పి మరి ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. రవితేజ కొత్త సినిమా అదిరిపోయే టైటిల్ ఉందని చెప్పి కూడా ప్రచురించారు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాతో పాటు ఒక పోస్ట్ను విడుదల చేశారు. క్రేజీ దర్శకుడు శివనిర్వహణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఇరుముడి అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ తాజాగా విడుదల చేసిన పోస్టర్ అయ్యప్ప మాల ధరించి రవితేజ ఉన్నారు. చేతిలో మరో చిన్నారిని ఎత్తుకుని ఆయన కనిపించారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్ సంస్థ మరి నిర్మిస్తుంది. బహుశా ఇది వచ్చే సంవత్సరం నవంబర్లో రిలీజ్ అయ్యే అవకాశం, మరి నవంబర్ టు డిసెంబర్లో రిలీజ్ అయ్యే అవకాశం స్పష్టంగా మనకు కనబడుతుంది. మరి ఎందుకంటే మనకు తెలుసు అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కూడా ఆదరించేది, మరి ఎక్కువగా ఆధ్యాత్మిక ధోరణ కనిపించేది కూడా ఆ సమయంలో మనందరికీ తెలుసు. ఇక మహాదినపత్రిక తర్వాత మనం మరొకటి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో చూద్దాం. ప్రజల్లో మళ్ళీ విశ్వాసం. కొన్నేళ్లుగా రాష్ట్రానికి దశ లేదు. రాజధాని పనులు నిలిచిపోయే, పెట్టుబడుల్లో నమ్మకం పోయింది. కూటమి ప్రభుత్వం దిద్దుబాటుతో ఫలితాలు వస్తున్నాయని చెప్పి గవర్నర్ మరి మాట్లాడటం అయితే జరిగింది పరేడ్ గ్రౌండ్లో. అమరావతిలో గణతంత్ర దినోత్సవం రాష్ట్ర రాజధానితో తొలిసారిగా వేడుకలు. అమరావతిలో ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు విశేషమైన స్పందన లభించింది. త్రివర్ణ పతాక రెపరెపలాడింది. రాజధాని తలుక్కుపడింది. రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధత సాధనకు ప్రభుత్వం సంకల్పించిన వేళ ఈ ప్రయత్నాలు స్వాగతిస్తూ పెద్ద ఎత్తున రైతులు, విద్యార్థులు, ప్రజలు ఈ వేడుకల్లో భాగమయ్యారు. కవాతులు స్ఫూర్తిగా నిలిపేలా మరి శకటాలు కనువిందు చేశాయని ప్రచురించడం అయితే జరిగింది. ఇక గణతంత్ర పరేడ్ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ తో ప్రధాని మోడీ అని కూడా ప్రచురించారు. ఇక సుజలాం సస్యశ్యామలం కేంద్ర నిధులతో రాష్ట్రమంతటా జలకళ అని కూడా ప్రచురించారు. ఇక రెండో దశలో 10,000 కోట్లు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో పండ్ల తోటలు, సాగునీటికి ఊతం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం, గరిష్ట స్థాయిలో పూర్వోదయ నిధుల యత్నం, సంబంధిత శాఖలపై మరి నేడు సీఎం కీలక సమీక్ష అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా హస్తిన త్రివర్ణ శోభితం గణతంత్ర దినోత్సవ భాగంగా కర్తవ్య పథంలో నిర్వహించిన పరేడ్లో బ్రహ్మోస్ క్షిపణుల యొక్క ప్రదర్శన ఏ విధంగా ఉందో ప్రచురించారు. ప్రత్యేక ఆకర్షణగా వందే మాత్రానికి కీరవాణి కొత్త బాణీలు అద్దారు. గణతంత్ర దినోత్సవ దేశ గౌరవానికి ప్రతీక అని మోడీ చెప్పినట్టుగా కూడా ప్రచురించారు. అమరాన్ అంటిన గణతంత్ర వేడుకలను కూడా మనం ఇక్కడ ఉన్న శకటాలని నిన్న ఏ రకంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి అనే మొత్తం కూడా మనం ఇందులో మరి చూడటం అయితే ప్రచురించడం అయితే జరిగింది. ఇక అమెరికాను ముంచెత్తిన మంచు తుఫాన్ మనం అనుకున్నాం. అడుగు లోతులో పేరుకుపోయిన హిమం, స్తంభించిన జనజీవనం, 13 మంది మృతి, విమానం కూలి మరో 7 యొక్క దుర్మరణం చెందారు. మరి మంచు తుఫాన్ వలన అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అమరావతిలో జరిగిన గణతంత్ర వేడుకల్లో అబ్దుల్ నజీర్ నుంచి కవాతు విభాగంలో మొదటి బహుమతి అందుకున్నారు. ఇండియన్ ఆర్మీ కంటిజన్ అలాగే ద్వితీయ బహుమతి అందుకున్నారు. విశాఖ ఏపీఎస్పీ 16వ బెటాలియన్ ప్రోత్సాహక బహుమతి స్వీకరిస్తున్న కేరళ పోలీస్ కంటిజన్ అండ్ ఆర్మర్డ్ కవాతు విభాగంలో మొదటి బహుమతి అందుకున్న ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్
ద్వితీయ బహుమతి స్వీకరిస్తున్న బాలికల ఎన్సిసి అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక గ్రూప్ 2పై నత్తనడక 2 ఏళ్లు దాటినా పూర్తిగానే నోటిఫికేషన్ మెయిన్స్ పరీక్ష జరిగి దాదాపు ఏడాది, అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిన తుది ఫలితాలు వెల్లడికి కలగని మోక్షం, న్యాయ వివాదంలో ఇంతకాలం ఆలస్యం, హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ముందుకెళ్ళని ఏపీపీఎస్సీ, ఈలోగా మళ్లీ పుట్టుకొస్తున్న కొత్త కేసులు, అభ్యర్థులు పెరుగుతున్న ఆందోళన, ఆవేదన, రోస్టర్ కేసు పెండింగ్తో ఆగిన గ్రూప్ 1 ఫలితాలను కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా అవయవదానంతో 6 జీవితాల్లో వెలుగులు. అమర్బాబు గుండెను తరలిస్తున్న రమేష్ హాస్పిటల్ సిబ్బంది, అమర్బాబు కుటుంబ సభ్యులను ఓదార్స్తున్న ఎమ్మెల్యే గల్లా మాధవి అని కూడా ప్రచురించారు. ఇక టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కృషి అని చెప్పి టెంపుల్ టూరిజం కార్వాన్ను ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక జనగణ మన ఘనంగా గణతంత్ర వేడుకలు, అమరావతిలో అంబరానంటిన సంబరాలు, జెండా ఎగురవేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్, పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐజీఎంసీలో తొలిసారిగా జిల్లా వేడుకలు, మచిలీపట్నంలో దేశభక్తిని రగిల్చిన కార్యక్రమాలు, ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శకటాలు, ప్రభుత్వ అధికారులు సిబ్బందికి పురస్కారాలను కూడా మరి ఏ రకంగా సమిష్ట కృషితో మరి గణతంత్ర దినోత్సవం ఏ రకంగా జరిగాయో మనందరం కూడా దీనిలో మరి మనం చూడొచ్చు. మరి హద్దులు మీరుతున్నారు, సరిహద్దులు దాటి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా అవుతుందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక గణతంత్రం ఘనంగా మరి రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయని కూడా మరి మొత్తానికి చెప్పడం అయితే జరిగింది. అందరూ కూడా నిన్న తెలుగు రాష్ట్రాలను కూడా కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా గణతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. మరి భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని, జాతీయ జెండాని మరి ఎగురవేయటం అయితే జరిగింది. అందరిలో కూడా దేశభక్తి రగిల్చుకునే విధంగా మరి నిన్న అందరూ కూడా మరి తమ తమ పరిధుల్లో ఎక్కడైతే మరి గల్లీల్లో కూడా జెండా పండుగ నిర్వహించడం కూడా మరి జరిగింది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒకరికొకరు అయితే తెలుపుకున్నారు. భారతదేశం అంటే ఏంటో ప్రపంచ నలుమూలలకి చెప్పే గణతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా అంతా జరిగాయి. ఇక మరింత కూలకుశంగా మరి ఇంకా మరిన్ని వార్తలకి ఎప్పటికప్పుడు కూడా మీరు మరి ఫాలో అవ్వండి, డౌన్లోడ్ చేసుకోండి మహాదినపత్రిక. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.